బాపట్ల జిల్లాలోని మాదల నారాయణస్వామి కాలనీలో వారం రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కాలనీ వాసులు అర్ధరాత్రి రోడ్డెక్కి నిరసన తెలిపారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ లేక తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పాటుగా చిన్నారుల చదువులు, వృద్ధులు, అనారోగ్య బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు మేకల ప్రసాద్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈరోజు బాపట్లలో ప్రజలు జీవించే హక్కు కోసం పోరాడుతున్నారు. విద్యుత్ సౌకర్యం పొందే హక్కు కోసం పోరాడుతున్నారు. మేము చీకట్లో ఉండం, వెలుతురులో జీవిస్తాం. ఆ వెలుతురుని మీరు ఇవ్వాలి మాకు ఓ ప్రభుత్వం అని అడుగుతున్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ద్వారా ప్రజలకి జీవించే హక్కుని రాజ్యాంగం ప్రసాదించింది. దాంట్లో భాగమే ప్రజలు ఈరోజు ప్రభుత్వాన్ని మేము చీకటిలో 13 సంవత్సరాలుగా ఉంటున్నాం. అంబేద్కర్ వ్యతిరేక వాదులు, అంబేద్కర్ని ధిక్కరించేవాళ్ళు, అంబేద్కర్ ఆచరణని పాటించని వాళ్ళు ఇవాళ పేద ప్రజల మీద దాడికి దిగారు. కంటి నొప్పానని చెప్పేసి పేదల డాక్టర్ దగ్గరికి వెళితే కంటికి వైద్యం చేశారంట. పేదల కరెంటు కావాలని చెప్పేసి అడుగుతుంటే రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు పూలు కొలతలేస్తున్నారు వచ్చేసి. అంటే వననాలెక్క ముందు